వాట్సాప్ గాయ్, దిస్ ఇస్ స్పైడీ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు సండే మార్నింగ్ హెయిర్ కట్ కి వెళ్దాం అనుకుంటున్నా. సో దానికన్నా ముందు మన మార్నింగ్ రొటీన్ కంప్లీట్ చేసుకుందాం. ప్రిపేర్ చేసేది ఏంటని అనుకుంటున్నారా? అది ఆమ్లా జ్యూస్. ఎవ్రీడే మార్నింగ్ లేవగానే బ్రష్ చేయక ముందు తాగితే మన గట్ కి బాగుంటుంది అండ్ మన హెయిర్ కూడా థిక్ గ్రో అవుతుంది అండ్ మన స్కిన్ కూడా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్ ఆమ్లా జ్యూస్ తాగడం బిఫోర్ బ్రష్. సో ఎవ్రీడే మార్నింగ్ మనం ఇట్లా ఎండకు కూర్చొని ఈ ఆమ్లా జ్యూస్ తాగుతాం డైలీ. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఎండ వల్ల వైటమిన్ డి వస్తుంది అండ్ ఈ జ్యూస్ వల్ల వైటమిన్ సి వస్తుంది. ఈ వైటమిన్స్ మన హెయిర్కి, మన స్కిన్కి, మన గట్ హెల్త్కి బాగుంటుంది. సో ఎవ్రీడే మార్నింగ్ నా రొటీన్ ఇదే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇది అయిపోయాక మనం బ్రష్ చేసేసి డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని మనం ఇంకా ఎల్బీనగర్ స్టార్ట్ అయిపోతాం. చలో మన మార్నింగ్ రొటీన్ అయితే అయిపోయింది, మనం ఇంకా స్టార్ట్ అయిపోతాం. మేమైతే స్టార్ట్ అయిపోయినాం గైస్. అండ్ మీ అందరికి ఒక క్వశ్చన్ రావచ్చు, ఏంటి అంటే కటింగ్ కోసం మణికొండ నుంచి ఎల్బీనగర్ పోవాల్సిన అవసరం ఏముంది? ఒక 25 to 30 కిలోమీటర్స్ అంత దూరం పోవాల్సిన అవసరం ఏముందని మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. బట్ నేను ఒక 5-6 years నుంచి నేను అక్కడనే చేయించుకుంటున్నా. బయట 1-2 సార్లు వేరే దగ్గర చేయించుకున్నా, బట్ వాళ్ళు అక్కడక్కడ కొంచెం హెయిర్ ఎక్కువ కట్ చేయడం అది అయింది అన్నట్టు. ఇక్కడికి వస్తే నేను నాకు ఎగ్జాక్ట్ ఎక్కడెక్కడ ఎంత లెంత్ ఉండాలో అది కరెక్ట్గా కట్ చేస్తాడు. సో వేరే సెలూన్స్కి పోతే అది ఎక్కువ తక్కువ కట్ చేస్తూ ఉంటారు. సో అందుకే నాకు వేరే సెలూన్స్కి వెళ్ళాలంటే నచ్చదు. సో అందుకే ఎప్పటి నుంచో నేను అక్కడనే చేయించుకుంటా. అండ్ నేను పర్సనల్గా మా ఫ్రెండ్స్కి ప్రిఫర్ కూడా చేసిన, చాలా మందికి వాళ్ళ హెయిర్ కూడా ఇప్పుడు చాలా మంచిగా గ్రో అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక మా ఫ్రెండ్ ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ. సో అది మ్యాటర్. సో ఇప్పుడు ఇద్దరం వెళ్తున్నాం హెయిర్ కట్ చేయించుకోవడానికి. కార్ నేనే నడిపిస్తున్నా, అందుకే కరెక్ట్ టేక్ తీయలేకపోతున్నా. ఇట్స్ ఓకే. ఇంకా ఆల్మోస్ట్ ఒక 30-35 minutes పడుతుంది పోవడానికి. సో అక్కడికి వెళ్ళాక నేను చూపిస్తాను. సో ఫైనల్గా రీచ్ అయిపోయినాం గైస్. మనం ఒకసారి వెళ్దాం ఇంకా. చూసారు కదా హెయిర్ స్టైల్ ఎట్లుందో, లుక్ ఎట్లుందో మీరే కింద కామెంట్ చేయండి. అండ్ ఈసారి హెయిర్ కొంచెం షార్ట్ చేయించుకున్నా, ఎందుకంటే ఈ మధ్య నేను బయట ఎక్కువ తిరుగుతున్నా. సో దానివల్ల నా హెయిర్ ఎక్కువ మెయింటైన్ అవ్వట్లేదు. అందుకే ఈసారి కొంచెం షార్ట్ చేయించుకున్న హెయిర్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్ మీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.